వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారాలు ముగియడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రోజుకొక వార్డు చొప్పున పాదయాత్ర ద్వారా ప్రచారం చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వివరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భాజపా ఉమ్మడి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఏ రోజైనా నియోజకవర్గ అభివృద్ధికి మీరు పాటుపడ్డారా అని ప్రశ్నించారు. సంబంధించి ఈ రోజుతో ప్రచారం ముగిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు మొన్న ఏప్రిల్ 19వ తారీఖున జరిగిన నామినేషన్ కార్యక్రమం నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అందించిన సహాయ సహకారాలు, తోడ్పాటుకి నా ప్రచారాన్ని, నా అభ్యర్థుల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నామినేషన్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన సంతృప్తికరమైన స్పందన. ప్రతి ఒక్కరూ కూడా మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం అని ఆశీర్వదించి మహిళల మంగళహారతులతో, జయజయధ్వానాలతో ఈ రోజు వరకు కూడా ఎన్నికల ప్రచారంలో వారి చల్లని ఆశీస్సులు, దీవెనలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి 17 వార్డుల్లోని కూడా 19వ తారీఖు నుంచి 17 వార్డుల్లోని కూడా ప్రతి వార్డు మొత్తం రోజుకొక వార్డు చొప్పున పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతును, సంఘీభావాన్ని కూడా మా పార్టీకి, నాకు, అదే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఝాన్సీ లక్ష్మి గారికి కూడా సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల దగ్గర నుంచి బూత్ సభ్యుల వరకు కూడా చాలా కష్టపడి వాళ్లే అభ్యర్థి అనే విధంగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకులు కూడా మేమే పోటీ చేస్తున్నాం అనే విధంగా సీనియర్ నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు, కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, వార్డు అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్స్ కానీ, బూత్ కన్వీనర్స్ కానీ వాళ్ళే అభ్యర్థి అన్నంత విధంగా కష్టపడి పార్టీ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. ధర్మబద్ధంగా ఓటర్ మహాశైలి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనార్థం కోసం వెచ్చిస్తాం నిజాయితీగా విడుదల చేశారు. సరే, మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ మీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెట్టి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ కేసుగా గొట్టం ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయని కూడా టచ్ చేయలేదని మీరు చెప్పగలరా?